నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ వెదర్ రిపోర్ట్. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. రైట్, ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఆదిలాబాద్ లో 31.4 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. ఇక రామగుండంలో చూసుకుంటే రామగుండంలో 30.8 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. అలాగే హన్మకొండలో చూసుకుంటే 29 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. ఇక ఖమ్మం విషయానికి వస్తే ఖమ్మంలో 31 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. మెయిన్ గా హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ లో 33 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. అలాగే మెదక్ విషయానికి వస్తే మెదక్ లో 31.2 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. ఇక నిజామాబాద్ విషయానికి వస్తే నిజామాబాద్ లో 31.8 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. అలాగే కనిష్టంగా హన్మకొండలో 29 డిగ్రీ సెల్సియస్ గా నమోదైంది. ఇక గరిష్టంగా చూసుకుంటే నిజామాబాద్ లో 31.8 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. రైట్, ఇక తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ శాఖ సూచనల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, అది కూడా అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు, అంటే గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు కూడా ఉండొచ్చు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక తెలంగాణలో ముఖ్యంగా ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో చూసాం కదా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు కురిసాయి, ఎలాంటి వాతావరణం ఉందో. ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ఏపీ విషయంలో విశాఖపట్నం విషయానికి వస్తే విశాఖపట్నంలో 34 డిగ్రీ సెల్సియస్ గా నమోదైంది. ఇక ఒంగోలులో కూడా చూసుకుంటే ఒంగోలులో 31 డిగ్రీ సెల్సియస్ గా నమోదైంది. అలాగే నెల్లూరు విషయానికి వస్తే నెల్లూరులో 32 డిగ్రీ సెల్సియస్ గా నమోదైంది. అలాగే తిరుపతిలో చూసుకుంటే తిరుపతిలో 37 డిగ్రీ సెల్సియస్ గా నమోదైంది. విజయవాడ విషయానికి వస్తే విజయవాడలో 35 డిగ్రీ సెల్సియస్ ఇక్కడ నమోదైంది. గుంటూరులో కూడా 33.2 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. అలాగే అనంతపురం కూడా 31.8 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. ఇక కర్నూలు విషయానికి వస్తే కర్నూలులో అత్యధికంగా 35 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. ఇక కనిష్టంగా చూసుకుంటే అనంతపూర్లో 31.8 డిగ్రీ సెల్సియస్ గా నమోదైంది. అలాగే గరిష్టంగా విషయానికి వస్తే గరిష్టంగా తిరుపతిలోనే అత్యధికంగా 37 డిగ్రీ సెల్సియస్ గా నమోదైంది. సో చూసాం కదా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయో. మరొక వెదర్ రిపోర్ట్ తో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.